యేసు ప్రభు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి మనందరిని ఆశీర్వదించే రీతిగా ఆయన స్తుతించే భాగ్యం కలిగజేసినందుకు దేవాది దేవుడికి వందనాలు. ఆయన నామం పేరట మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ప్రభు అంగీకరించాలి, మనల్ని దీవించాలి. మనం ఎవరెవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో వారందరి జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించి ఇదివరకు ఎన్నడూ లేనటువంటి గొప్ప దీవెనలు వారికి ప్రసాదించాలని ప్రభునామంలో కోరుతున్నాను. ప్రతి వారి కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం. రేపటి దినం అందరి కొరకు ప్రార్థన చేస్తాం కనుక మీకు తెలిసిన వాళ్ళందరి యొక్క పేర్లు, నాకు తెలిసిన వాళ్ళందరి పేర్లతో నేను ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరైనా మీకు తెలుసుంటే వాళ్ళ ప్రార్థన మనవులు ఉంటే వారి పేర్లు కూడా నాకు ఇస్తే అందరం కలిసి మొత్తం ఏకంగా అందరం కూడి ప్రార్థన చేయాలని ఆశా ప్రార్థన. ప్రతి వారికి దేవుడు సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, రక్షణను, ప్రభును తెలుసుకునేటువంటి గొప్ప అవకాశం దేవుడు వారికి కలిగజేయాలని ప్రభునామంలో మీ అందరికి కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. కనుక రేపటి దినం అందరి కొరకు ప్రార్థన చేసే దినం ఉంటుంది కనుక ప్రార్థన ప్రతిష్ఠిత దినంగా రేపటి దినాన్ని మనం పొందుకుందాం. ఆ రీతిగా ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించాలి. చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, యవనులను, ప్రతి వారి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. కనీసం మనకు తెలిసిన వాళ్ళ కొరకైనా మనం పేరు పేరు వరుసన ప్రార్థన చేసే ధన్యత దేవుడు కలిగజేస్తాడని నమ్ముతున్నాను. మీరందరూ కూడా మా ఫోన్స్కి, మా పాస్టమ్మ ఫోన్కి, సుధీర్ ఫోన్కి అవన్నీ కూడా మెసేజ్లు పంపించాల్సిందే కోరుతున్నాం. ఇంకా ఎవరైనా ఆపదలు ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగా ఉండి మార్పు లేనటువంటి ప్రభా, మీ పాద సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా, కరోనా వైరస్ వ్యాధి అంతటి నుండి మమ్మల్ని, మా యొక్క ప్రజలను, మా రాష్ట్రంను ప్రభా, మా దేశంను ప్రభా సుభిక్షంగా ఉంచమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా, రకరకాలైనటువంటి దాడులు తండ్రి మా రాష్ట్రాల మీద, మా దేశాల మీద విలయ తాండవం చేయుచుండగా వాటన్నిటి నుంచి విడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఏ ఒక ప్రభా అనారోగ్యం కూడా మా దరిదాపులు ఉండకూడదని లేఖనం తెలియజేస్తున్నందుకు వందనాలు నాయన. ఇస్లాంలో ప్రభా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నడిపించండి, బయటికి తీసుకురండి. మేరీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను కనికరించి తండ్రి ఆ యొక్క వైరస్ వ్యాధి నుండి తప్పించి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం. వారిని, వారి కుటుంబం అంతటి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపాక్షయం, మీ సన్నిధి కాంతితో దీవించండి ఆయన. మీ ఔదార్యంతో, మీ గొప్పతనం అంతటిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నా రక్షకుడా, నన్ను, ఇదిగో నా కుటుంబాన్ని, పిల్లలను, మనవాళ్ళను, మనవరాళ్ళను ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. ఇది అల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఆ రీతిగా మాతో కూడా కలిసి మీ నామాన్ని ఘనపరుస్తున్నటువంటి ప్రభా మీ దాస్టలు, ఇదో సలోమి ప్రియదర్శి సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదో సుకుమార్ సార్ కొరకు, మర్సి కొరకు ప్రార్థిస్తున్నాం. జాయిస్ కొరకు ప్రభా, వారి భర్త కొరకు, వారి కుమారుడు ప్రభా ఇదో శామ్యుల్ కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. అదే రీతిగా ప్రభా మణికుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని బట్టి తండ్రి ఇదో ప్రభా మోహన్ గారిని బట్టి వారికి ఇచ్చిన కుమార్తెలు ఇద్దరి కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. దీవించండి. మా మంచి కాపరి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. కవితమ్మ గారి కొరకు వందనాలు. రాబర్ట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ప్రభా, ఇది ఇరువురు కుమారులను ప్రత్యేకంగా బెన్ని బాణీలను కనికరించి కృప చూపించండి ఆయన. అద్భుతం చేసే దేవా, మీ దాస్రాల కొరకు ప్రత్యేకంగా మీ కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. ఇదో ఈ స్థలమందు చేసే ప్రార్థన మీద మీకు అందరూ నిలపండి. రాజ్ కుమార్ బ్రదర్ కొరకు, వారి కుటుంబం, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుకన్య సిస్టర్ గారి కొరకు ప్రభా ఇదో తండ్రి మీ దాసులు ప్రకాష్ గారి కొరకు, వారికి ఇచ్చిన కుమార్తెలు ఇద్దరి కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ప్రభా నేను మీ యొక్క నామ పేరిట దూర ప్రాంతం నుండి ఇదో ప్రతిదినం ప్రభా వర్తమానాలు వింటున్నటువంటి ఉజ్వల మేడం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్టేట్స్లో ఉన్న వారందరి కొరకు వేడుకుంటున్నాం నాయన. సహాయం చేయండి. వారిని, వారి యొక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా మీ భద్రతలో ఖాయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే రీతిగా రజనీకాంత్ బ్రదర్ని బట్టి వందనాలు. వారిని, వారి సత్యమైన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ఆయన.
అయ్యా మా మంచి కాపరి మీకే వందనాలు, వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా, మమ్మల్ని అన్ని విధాలా బలపరుస్తున్నటువంటి మీ ప్రజలందరి కొరకు వందనాలు. ఆ రీతిగా తండ్రి హైదరాబాద్ పెంటెకోస్టల్ హోలీనెస్ చర్చ్ అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సంఘ ప్రియులందరినీ ప్రత్యేకంగా దీవించండి. ఆయన ఏవస్సు సెంటర్ ఆర్మీ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. బాలాజీ నగర్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రియులందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి. ఆయన అయ్యా మా మంచి కాపరి, మాకు చాలినంత దేవుడుగా ఉండి మీరు కనికరిస్తున్నందుకు వందనాలు నాయన. మాలో ఉన్న ప్రతి బలహీనతను అనారోగ్యం తొలగించండి. సుకృత మేడం గారి కొరకు, వారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైనా జయప్రకాష్ అయ్య గారి కొరకు ప్రభా, ఆ రీతిగా సూరజ్ గారి కొరకు, నైనా ప్రవళిక గారి కొరకు ప్రభా, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైసాన్ని బట్టి వందనాలు, దీవించమని వేడుకుంటున్నాం. మల్లిక శాంసన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అమ్మగారిని బట్టి అయ్యా మీకే వందనాలు. వారిని, వారి కుటుంబం, పిల్లల్ని, స్కూల్ అంతటిని దీవించమని వేడుకుంటున్నాం. ఆయన మా మంచి కాపరి, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదో ప్రభా, మీ యొక్క కృపాక్షేములతో మమ్మల్ని దీవించండి. జసంత మేడం బట్టి వందనాలు, సహాయం చేయండి అనేది భాస్కర్ రావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. మా మంచి కాపరి, మీకే వందనాలు. ఈ దినం ప్రభా, మీ మాటతో నన్ను, మా అందరిని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి నాయన. ప్రతిదినం ప్రభా కొద్దిమంది పేర్లతో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి అయినా. మీ కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆయన. ఈ వర్తమానాలు వింటున్నటువంటి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభా, మేరీ అనురాధ మేడంని బట్టి, వారి సత్యం ప్రభా, వారి యొక్క పిల్లలను బట్టి మీకు వందనాలు. వారి యొక్క ప్రభా, ఇది అయ్యగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకుంటున్నాం. వారితో ప్రభా మీకే స్తోత్రమైన మేరీ సుశీలమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. రాజ్ కుమార్ సార్ కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. మీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. మీకే స్తుతులు నాయన. నా రక్షకుడా, విమోచకుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, అన్ని నామల కన్నా పైనామం గల దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం అంతటి మీ చేతికి సమర్పిస్తూ ప్రతి బలహీనతను, అనారోగ్యం యేసు నామములో గద్దిస్తున్నాను. మీ మాటతో మా అందరినీ అయా దీవించమని సార్వత్రిక సంఘం అంతటి కొరకు స్తుతులు చెల్లిస్తూ యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. యెషయా గ్రంథం 25:7-9 వచనాలు గల భాగాన్ని మనం చదువుతున్నాం. దాన్ని ఒకసారి చూస్తున్నాం. ఇది నా ముసుగు అనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. దేవుని యొక్క పర్వతం, దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధికి వచ్చినప్పుడు మనం సమస్త ముఖములను కప్పుచున్న ముసుగు, సమస్త ముఖములను కప్పుచున్న ముసుగు. పాపం చేసే వాళ్ళు దాచుకొని ఉంటారు, దాగుకొని ఉంటారు. దేవుడు ఆదాముని పిలిచినప్పుడు ఎక్కడున్నావంటే దాగుకున్నాను అని చెప్పాడు. కనుక పాపం చేసే వాళ్ళందరూ కూడా వారి ముఖాలు కప్పబడుతున్నాయి. దేవుడే ఈ యొక్క సమస్త జనుల మీద ఉన్నటువంటి ముసుగునంతటిని కూడా తొలగింపజేస్తున్నాడు అనే దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నది. సమస్త ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. ఈ యొక్క పర్వతం, పరిశుద్ధ పర్వతం, ప్రార్థించే పర్వతం, దేవుని యొక్క ముఖ కాంతిని చూసే పర్వతం మీద ఆ ముసుగులన్నీ కూడా తీసివేయబడతాయి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ముసుగు లేకపోతే మన జీవితంలో ఏదో ఒక అనర్థం జరిగిపోతుంది అనే ఒక భయాన్ని క్రియేట్ అయినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే దేవుడు తన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు తన ముసుగు, మన ఏలోక సంబంధించిన పాపము ముసుగులన్నీ కూడా తీసివేస్తాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ వచనంలో 8వ వచనంలో మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. కనుక ఈ ముసుగుంటే మరణము రాదు అని చెప్పి మరణం మనకు వాతావరణం వైరస్ ఏది సోకకుండా ఈ ముసుగులను తగిలించుకుంటున్నాం. కనుక ఇది ముసుగుల గురించి ముందే చెప్పాడు దేవుడు. ఈ మనమందరం కూడా ఈ ముసుగులతో కప్పబడుతుంటే ఆయన పర్వతం దగ్గరికి రావాలి, ఆయన మహిమపరచాలి, ఆయన వైపు చూడాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క మరణాన్ని కొట్టివేస్తున్నాడు అతడు.
మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థన పర్వతం, ఆ కొండ దగ్గరికి వస్తామో, దేవుడు మన ముసుగులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి దేవుడు వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా 8వ వచనంలో, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. మరణమును ఆయన మింగివేశాడు, మరణాన్ని ఆయన జయించాడు, మరణమును ఆయన మన నుండి తప్పించాడు. మరెన్నడూ కూడా ఈ ముసుగులు లేకుండా దేవుని సముఖంలో ఆయన ముఖాముఖంగా ఆయన ముఖాన్ని చూసేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద ఇక్కడ ఆనంద బాష్ప బిందువులు, ఆ పాపంలో, శాపంలో, మలినంలో ఉన్నటువంటి మనం, ముసుగు వేయబడినటువంటి మనం, ఆ దేవుడు ఆ యొక్క మరణం శాసనాన్ని కొట్టివేసి మరణాన్ని మింగివేసినప్పుడు దేవుడు వాక్యం ఇక్కడ చెప్తుంది. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. బాష్ప బిందువులను తుడిచివేసేటువంటి దేవుడు తన హస్తంతో మన బాష్ప బిందువులన్నీ కూడా తుడిచివేస్తాడని దేవుడు వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. పిల్లారా, ఇంకా భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేసే దేవుడు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. మనకి ఏ నింద ఉన్నా, ఏది ఉన్నా సరే, ఆ నిందలన్నిటిని కూడా తొలగించే దేవుడు, తీసివేయను. ఇలాగ జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన కొండ మీదకి వస్తామో, ఆ పర్వతం మీదకి వస్తామో, ఆ ప్రార్థన యొక్క సన్నిధికి వస్తామో, మన మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరణ శాసనాన్ని, ముఖమును, ఆ యొక్క తేజోమయం కలిగినటువంటి ఆ ముఖ ప్రకాశమును దేవుడు మనకిచ్చి మన ముసుగులన్నీ కూడా తొలగిస్తాడు, మన తెరలన్నీ కూడా తొలగిస్తాడు. మనం దాచుకున్నటువంటి ముఖం కాకుండా దేవుని చూసే ముఖాముఖం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడానికి దేవుడు కోరుతున్నాడు. మనం ఎప్పుడైనా దొంగలను చూస్తే వాడి ముఖానికి ముసుగేస్తూ ఉంటారు. మనం దేవుని యొక్క ప్రియమైనటువంటి పిల్లలం కనుక ఆ ముసుగులన్నీ కూడా దేవుడు తొలగించి, ఆ మరణ శాసనాన్ని దేవుడు తొలగించి మనల్ని దీవిస్తాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 9వ వచనం, ఆ జనులు ఇలాగందరూ మనలను రక్షించునని మనల్ని కనిపెట్టుకుని ఉన్న దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. మనల్ని రక్షించునని మనం కనిపెట్టుకున్నవాడు, మనల్ని కాపాడుతాడని, మనం సంరక్షిస్తాడని, మన నుండి శాపం నుండి, పాపం నుండి బ్రతికిస్తాడని మనం కనిపెట్టుకున్నటువంటి దేవుడు ఈయనే యేసు క్రీస్తు ప్రభు. ఈయనే యెహోవా ఉన్నవాడు, మాట్లాడే దేవుడు. ఆయన సన్నిధికి వస్తే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన దగ్గర ప్రార్థన చేస్తే మన ముసుగులన్నీ కూడా తొలగిస్తాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14-16. మరియు వారి మనసులు కఠినులాయన గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక, అది క్రీస్తునందు కొట్టివేయబడినని అది తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఆ ముసుగు ఈ రోజు వరకు కూడా నిలిచే ఉన్నది. క్రీస్తు మనకు విడుదలిచ్చాడు. క్రీస్తు మనకి ఆ ముసుగును తొలగించేశాడు. తెర ద్వారా ఆ ముసుగు అంతటిని కూడా ఆ దేవాలయం తెర నడిమికి చిన్నగడం వల్ల మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయనతో కూడా సహవాసం చేయడానికి, ఆయన ముఖాన్ని చూడడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన ద్వారా దీవెన పొందడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసినప్పటికీ వారి మనస్సులు కఠినమైపోయాయి. ఆ ఫరో 10 తెగుళ్లతో ఆ దినం ఆ కఠినమైపోయింది. మానవుని యొక్క మనసు ఎంత కఠినమో ఇక్కడ చూపబడుతుంది. ప్రియులారా, ఇంతగా వైరస్ వచ్చి ఇంతగా చనిపోతున్నా, ఇంతగా ప్రజలు నిర్భయులైనారు. వారి హృదయం కఠినమైపోయింది. దేవుడి దగ్గరికి రావాలనే ధ్యాస కలగట్లేదు, దేవుని ఆరాధించాలనేటువంటి మనస్సు కలగట్లేదు, దేవుని స్తుతించాలనేటువంటి ఆ సమయం గడపలేని పరిస్థితి. ఇంకా సమయం లేకుండానే ఉన్నట్లు దైవవాక్యము మనం చూస్తున్నాం. ప్రియులారా, అది చదువుతున్నప్పుడల్లా మనకు ఆ యొక్క ముసుగు జ్ఞాపకం రావాలి. అది చదువుతున్నప్పుడల్లా పాత నిబంధన జ్ఞాపకం రావాలి. దేవుడు యేసు క్రీస్తు ద్వారా అవన్నీ కూడా ముసుగంతా కూడా తెర ద్వారా
తొలగించాడని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేశాను. పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచిన్నది. 15వ వచనం, నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. మోషే గ్రంథం చదువుతున్నప్పుడల్లా ముసుగు గురించి తప్పకుండా చదువుతూ ఉంటాం. ప్రజలందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మోషే ఉండడం వల్ల ఆ 40 రాత్రులు పగలు మోషే ముఖం ప్రకాశించింది కనుక మోషే ముఖం అంతగా ప్రకాశించినందువలన మేము ఆయన ముఖాన్ని చూడలేకపోతాం, ఇంత ప్రకాశమానమైన వెలుగునని చెప్పి మనుషులందరూ కూడా మోషే ముఖానికి ముసుగు వేశారు. కనుక పాత నిబంధన గ్రంథం చదివినప్పుడల్లా మోషేని గురించి చదివినప్పుడల్లా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన స్థానం చదివినప్పుడల్లా ప్రతి వారికి ఈ ముసుగు గురించి బాగా అర్థమవుతున్నది. అయితే దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నది ఏమంటే 16వ వచనంలో ఆ ముసుగును జ్ఞాపకం చేసుకుంటున్నారు కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో. అయితే ఏం జరగాలి? యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కనుక ఎప్పుడైతే మన ముఖము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు తిరిగితే కనుక ప్రజలందరి ముఖం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వైపు తిరగాలి. ప్రజలందరూ కూడా యేసు వైపు చూడాలి. ప్రజలందరూ కూడా యేసు వైపు చూస్తూ తమ రొమ్ము కొట్టుకొని దేవుని స్తుతించాలి. తమ పాపముల కొరకు పశ్చాత్తాప్తులు కావాలి. అయితే ఇదంతా కూడా సాధారణంగా జరిగిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అది లీజర్గా తీసుకుంటున్నారు. అదేదో యాదృచ్ఛితంగా అలాగే జరిగిపోతుంది, కాలక్రమంలో ఇలా జరుగుతూ ఉంటుంది అని అనుకుంటున్నారు తప్ప నేను యేసు వైపు తిరగాలి అని అనుకోవట్లేదు. 16వ వచనం చెప్తుంది, వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో. వారి హృదయం ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రియులారా, కరోనా వైరస్ వచ్చిందని ఆ వైరస్ గురించి ఆలోచిస్తూ వస్తుందేమో అని చెప్పి దాని గురించే భయపడుతూ వచ్చిన వాళ్ళని గురించి తలపోస్తూ రానటువంటి వ్యక్తులు కూడా భయపడుతూ ఆ యొక్క వైరస్ ఆ ముసుగు వైపే వారి యొక్క తలంపులు ఉన్నాయి కానీ ఈ ముసుగు తీసివేయగలిగినటువంటి దేవుని వైపు తిరగట్లేదు. ప్రియులారా, యేసు క్రీస్తు మరణం నుండి, పాపం నుండి, శాపం నుండి ఆయన మనల్ని విమోచించాడు, విడుదలిచ్చాడు కనుక వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఎప్పుడు తిరుగుతుందో ప్రతి వారి యొక్క హృదయము యేసు క్రీస్తు వైపు తిరగబడితే ఆ ముసుగు తొలగింపబడుతుంది. ప్రియులారా, ఆ ముసుగు తీసివేయబడినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏంటంటే 17వ వచనంలో ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఇక్కడ మనం అంతా కూడా లాక్డౌన్ అయిపోయాం, బంధింపబడ్డాం, బిగింపబడి ఉన్నాం కనుక కట్టుదిట్టాలు చేయబడ్డాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. విడుదల, స్వాతంత్రం, స్వేచ్ఛ, దేవుని స్తుతించడానికి ఆ స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి. దేవుని యొక్క ఆత్మలో మనకు స్వాతంత్రం ఉన్నది. ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనకు ముసుగులన్నీ కూడా తొలగింపబడతాయి. యేసు క్రీస్తు రక్తం వల్ల మనం కడగబడితే ఆ ప్రభు వైపు ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడు ఈ ముసుగు అంతా కూడా తొలగించి వేయబడుతుంది. ప్రియులారా, దేవుని వాక్యం 18వ వచనం మనమందరము స్వేచ్ఛగా ముసుగు లేని ముఖముతో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూసినా ఆ ముసుగులు ధరించుకోవడం వలన బాగా తెలిసిన వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. ప్రియులారా, బాగా తెలిసిన వాళ్ళని కూడా గుర్తించలేకపోతున్నాం. ఆ ముసుగు ఎప్పుడైతే తీయబడుతుందో ఆ ప్రేమ ఆటోమేటిక్గా పొంగికి వస్తుంది. అయ్యో బ్రదర్, సిస్టర్, మీరా ముసుగున్నందువలన కనబడుచుకోలేకపోతున్నాం, ముసుగున్నందువలన సరిగా గుర్తించలేకపోతున్నాం. సారీ, క్షమించండి, మిమ్మల్ని గుర్తించకపోయాం, మిమ్మల్ని కనుగొనలేకపోయాం, మిమ్మల్ని త్వరగా గుర్తించకపోవడం వల్ల మిమ్మల్ని మిస్ చేయడం లేట్ అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నాం. అయితే మనందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె
ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ముసుగు లేకపోతే ఏమేమి జరుగుతుందంట? ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క మహిమ అద్దం వలె ప్రతిబింబింపజేయచ్చు. అద్దం మనల్ని ఏం చేస్తుందంటే ఆ యొక్క వెలుతురును అనుగ్రహిస్తుంది, ఆ రిఫ్లెక్షన్ ఇస్తూ ఉంది. కనుక చీకటి గదిలో కూడా సూర్యుని యొక్క వెలుగును చీకటి గదిలో వేసిన ఆ రిఫ్లెక్షన్ ద్వారా ఎలాగైతే వెలుగు వస్తుందో, ఎప్పుడైతే ముసుగులేని ముఖముతో ఉంటుందో మహిమ ప్రభు యొక్క మహిమ మన మీద ఉంటుంది. అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. అద్దం వలె ప్రతిఫలింపజేస్తుంది. కనుక ఆ యొక్క ప్రతిబింబం స్పందిస్తుంది. అద్దం యొక్క వెలుతురు చీకటి గదిని కూడా వెలుగుమయంగా చేస్తుంది, చీకటి కూడా పారదోలుతుంది. కనుక ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. మహిమలో నుండి అధికమైన మహిమ, విశ్వాసం నుండి అధికమైన విశ్వాసం, ప్రేమ నుండి అధికమైనటువంటి ప్రేమ. కనుక ముసుగు లేని ముఖము కావాలి. మనందరం కూడా ఏ రకమైనటువంటి అరమరికలు లేకుండా, దాపరికం లేకుండా ట్రాన్స్పరెంట్ మైండ్గా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాట చూస్తున్నాం. అతి మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు యొక్క ఆత్మ చేత ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రియులారా, హెచ్కేల్ గ్రంథం 13వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు ఉన్న భాగాన్ని చదువుదాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మనుషులను వేటాడాలని చేతుల కీళ్ళన్నిటిని గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మను రక్షించుకొందురు. అబద్ధం మాటలు అంగీకరించు నా జనులతో అబద్ధం మాటలు చెప్పుచు చేరేడు యువకులకు రొట్టె ముక్కలకును ఆశపడి మరణం పాత్రులుగా కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులను మీరు నన్ను దూషించెదరు. కావున ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచనని నీతిమంతుని మనస్సుకు అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయదు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణం రక్షించుకోకుండా మీరు వారిని ధైర్యపరుతురు. కనుక మనుషులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను. మనుషులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించేదను అంటున్నాడు దేవుడు. కనుక నేను వారిని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులకు నేను చింపి మీ చేతుల నుండి నా జనులను విడిపించేదను. వేటాడటకు వారు ఇక మీ వశంలో ఉండరు. కనుక దేవుడు రిలీజ్ చేస్తున్నాడు, దేవుడు విడుదలిస్తున్నాడు. ఈ ముసుగులన్నిటి నుండి విడుదలిస్తున్నాడు. కొంతసేపు ఎక్కువ పెట్టుకుంటే ఆ ముసుగు ఊపిరాడకుండా అయిపోతుంది. ఎక్కువసేపు ముసుగు పెట్టుకుంటే అంతా కూడా చెమట వచ్చేస్తుంది. కనుక దేవుడు స్వేచ్ఛగా మనల్ని సృష్టించినప్పుడు ఈ ముసుగు లేని ముఖముతో ఆయన దర్శించాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఆయన మనల్ని ఎంత శ్రేష్టమైన వాళ్ళుగా చూస్తాడంటే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. సైన్యంలో సెలవిచ్చినది ఏమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలచి మిమ్మల్ని దోచుకుని అన్యజనులకు ఆయనను పంపి ఉన్నాడు. దేవుడు మనందరికీ సెలవిస్తున్నటువంటి మాట, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలచి. మనం ఎంత శ్రేష్టమైనటువంటి వ్యక్తులమో దేవుడు చూస్తున్నాడు. మనం దేవుని యొక్క కనుగుడ్డు వలె ఉన్నాం. మనం ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినవాడని తలచి తనను ఘనపరుచుకోవాలి అని దేవుడు కోరుతున్నాడు. ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న తలంచి మిమ్మల్ని దోచుకున్న అన్యజనులకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు.
సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం దేవుని యొక్క కనుగుడ్డు లాగున్నామని. కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే దేవుని కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. కనుక ప్రియులారా, ఏ వైరస్, ఏ వ్యాధి మనల్ని ఏమీ చేయదు. మనం దేవుని కనుపాప వల్ల ఉన్నాం. ఆయన ముసుగులైనటువంటి ముఖముతో మనం ఆయన దర్శించాలని చెప్పి దేవుని వాక్యం చూస్తున్నది ప్రియులారా. ఇంకా దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా చూస్తాడో 2-3 మాటల్లో జ్ఞాపకం చేస్తాం. 1 కొరింథీ 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక్కడ పందెం మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితంగా ఉండును. చాలా ఎక్సర్సైజ్ చేసి చాలా సింపుల్గా ఉంటాడు. అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. కనుక ఆయన తన యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ పందెంలో పోరాడి గెలవాలని, ఆ కప్పేదో సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అలాగే దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నది. కనుక వారు క్షయమగు కిరీటం పొందుటకును, క్షయము పాడైపోయేది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే వారు సంపాదించిన షీల్డ్, మెడల్ ఏమున్నాయో అవి కొంచెం రస్ట్ పట్టిపోతాయి, లేకపోతే పాడైపోతాయి. మనం పోరాడేది ఏంటంటే, మనమైతే అక్షయమైన కిరీటంను పొందుటకు, ఆ అక్షయమైన కిరీటం పొందడానికి మితముగా ఉండాలి. అన్ని విషయాల్లో సరిగ్గా ఉండాలి. అక్షయమైన కిరీటాన్ని పొందడానికి మనం ఉన్నాం ప్రియులారా. మనకు దేవుడు ముసుగును తొలగించి, విడుదలిచ్చి, రక్షించి, మన పాపముల కొరకు ఆయన శిలువలో బలి అయిపోయి, ఎవరైతే యేసు వైపు చూస్తారో వారి ముసుగులన్నీ తొలగించి ముసుగులైన ముఖముతో దేవుని స్తుతిస్తూ ఉండగా ఈ కిరీటం, అక్షయమైన కిరీటాన్ని ఆయన ఇస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:1. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, నా ఆనందము నా కిరీటమునై ఉన్న ప్రియులారా అని ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఆ ప్రభు లోపల స్థిరులై ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రభువునందు స్థిరులు. నా ఆనందము నా కిరీటమైనటువంటి ప్రియులారా అని చెప్తున్నాడు. మనమే దేవుని యొక్క కిరీటం ప్రియులారా. కనుక అన్నిటికంటే ఉన్నతంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఏ లోకంలో ప్రభు మనల్ని మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు, లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. కనుక ఇక్కడైతే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఆనందం మీరే, కిరీటం మీరే అయినటువంటి ప్రియులారా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైన అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. కనుక అతిశయ కిరీటం, అక్షయ కిరీటం, మీరే కిరీటం అని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. మనం దేవుని యొక్క కిరీటమై ఉన్నాం. యాకోబు పత్రిక 1:12 కూడా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై, దేవుని వాక్యం చెప్తుంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. జీవ కిరీటాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం. కనుక మన కిరీటాలు రకరకాలైనటువంటి మహిమ కిరీటం, వాడభారని కిరీటం, ఆ దేవుని యొక్క కిరీటం. కనుక ఇక్కడ ఏమో జీవ కిరీటం అని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 1 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటము పొందుతారు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ కిరీటం, మనం క్రౌన్స్, డిఫరెంట్ క్రౌన్స్గా మనం ఉన్నాం. కనుక ఏ క్రౌన్ మీరు పొందుకుంటారో దాని కొరకు ప్రయాసపడాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. రెవల్యూషన్ చాప్టర్ 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉండుము,
నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఏ భయం వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా, ఏ ప్రలోభాలు వచ్చినా, ఏ నింద వచ్చినా మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం. 3వ అధ్యాయం 11వ వచనం కూడా ఈ మాట చెప్తుంది ప్రియులారా. 3వ అధ్యాయం 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోను. ఎవడు నీ కిరీటంను అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. నీ కిరీటం ఆయన తీసుకొని వస్తున్నాడు కనుక ఆ కిరీటం పొందుకొని, మహిమ కిరీటం. ఈ లోకంలో ఒక ప్రెసిడెంట్ నుండి పొందుకోవడానికి ఎంతో తంటాలు పడుతూ ఉంటాయి. ఒక సీఎం నుంచి, ఒక రకరకాల డిగ్నిటరీస్ వాళ్ళ నుండి ఒక మెప్పు పొందుకోవడానికి, ఒక ప్రశంస పత్రం పొందుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాం ప్రియులారా. దేవుడు మన ముసుగులను తొలగించి, మనం తన కనుపాపల కాపాడి, మనకు కిరీటం ఇచ్చి అలంకరించేటువంటి ప్రభు కొరకు మనం బహుగా ప్రయాసపడి దేవుని కొరకు జీవించాలని ప్రభునామంలో కోరుతున్నాను ప్రియులారా. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మన కిరీటం ఎవరు అపహరింపకుండా జాగ్రత్తగా మనకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలని ప్రభునామంలో కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్యకరుడా, నిన్న నేడు నిరంతరం మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని దీవిస్తున్నారు నాయన. మేము పోరాడున్నది శరీరాలతో కాదు, అయినప్పటికీ ప్రభా అనేక సార్లు ప్రభా మా ముఖాలకు ముసుగు వేయాలని అపవాది రకరకాల వైరస్ దాడుల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేయించుండగా వారి ప్రయత్నాలన్నిటిని గద్దిస్తున్నాం నాయన. ఆల్రెడీ మీరు మాకు విడుదల ఇచ్చారు నాయన. ఎవరైతే యేసు క్రీస్తు వైపు తిరుగుతారో వారిని ముసుగు లేని ముఖం వల్లే నాయన అయ్యా అద్దం వల్ల ప్రతిబింబింపజేయడానికి, మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకురావడానికి మీ రక్షణ చూపిస్తూ మీరు మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ గొప్ప ఆదరణ, ధైర్యం, నేను యేసు క్రీస్తు యొక్క కనుపాప వలె ఉన్నాను అనే ఆ నిశ్చయత, దేవుడు నా ముసుగులంతటిని తొలగించి, నాకున్న శాపం అంతటిని తొలగించి, మరణం అంతటిని తొలగించి, ఆ యొక్క సిలువలు అదంతా కొట్టివేసి నాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడని, నాకు కిరీటంలను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు అక్షయ కిరీటం, వాడబారని కిరీటం, నిత్యమైన కిరీటం, జీవ కిరీటం అయ్యా ఇదో ప్రభా ప్రతి కిరీటాలతో నేను జీవ కిరీటాలతో మమ్మల్ని అలంకరిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నమ్మకమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనకు, ఆయన ప్రేమించే వారికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.